ధురంధర్ 2 ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సంచలనం అయితే సృష్టిస్తుంది. జస్ట్ 2 రోజుల్లో 300 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రాబట్టి టాలీవుడ్ స్టార్స్ నుండి సైతం స్టాండింగ్ ఓవేషన్ అందుకున్న ఈ మూవీ నిజంగా ఇంత బాగుందా? ఏ టు జెడ్ డీటెయిల్స్ మీ ముందు పెడతా. ఎక్కడ స్పాయిలర్స్ అయితే ఏముండో. యాక్చువల్గా ఈ మూవీకి ఫస్ట్ డే వెళ్తే ఓన్లీ హిందీ వెర్షన్ వచ్చిందని వేయలేదు. డిసప్పాయింట్తో ఇంటికి వెళ్ళిపోయాను. మరి మూవీ ఎలా ఉందో చెప్పడానికైతే ఏమీ లేదు భయ్య. రియల్లీ అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి డైమండ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. మూవీ అయితే అదిరింది, ఎక్సలెంట్ అంతే. హ్యాట్స్ ఆఫ్. ఎంత మాట్లాడినా తక్కువే. ఇది బాలీవుడ్ సినిమా అంటారు కానీ దిస్ ఈజ్ ఇండియన్ సినిమా. ఇలా ఉండాలి. తెలుగు స్టేట్స్లో కూడా కాదు. భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ గారి సినిమాను పక్కన పెట్టి మరీ కూడా ఈ మూవీకి ఎగబడుతున్నారంటే మ్యాటర్ ఉంటేనే కదా. ఇంకా ఫస్ట్ పార్ట్తో పోలిస్తే ఇది ఇంకా హైలైట్. అది కొంతమందికి యావరేజ్ అనిపించవచ్చు, కానీ నాకు అది బాగుంది. మన ఛానల్లో రివ్యూ కూడా చేసాం. ఏ సినిమాకైనా పార్ట్ 1కి పార్ట్ 2కి కనీసం 3 ఏళ్ల గ్యాప్ ఉంటుంది. పుష్ప లాంటి సినిమాకే కాదు, హాలీవుడ్ సినిమాలకు కూడా అంతే. కానీ డైరెక్టర్ ఆదిత్య ధర్, ఈయన ఎవరే కాదు, యమీ గౌతమ్ ఉన్నారు కదా. యమీ గౌతమ్ హిందీ హీరోయిన్, చాలా సినిమాల్లో మనం చూసాం. ఆవిడ హస్బెండ్ అనమాట. ఉరి సినిమాని తీశారు, ఉరి ద సర్జికల్ స్ట్రైక్. ఆ మూవీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఆయన చేసిన సాహసం మామూలుది కాదు. 2025 డిసెంబర్లో ధురంధర్ 1ని వదిలి ఇండియన్ బాక్స్ ఆఫీస్ని కుదిపేశారు. అది హిందీలో మాత్రమే రిలీజ్ అయ్యి కళ్ళు చెదిరే రికార్డ్స్ అయితే సెట్ చేసింది 1350 కోట్లతో. తర్వాత ఓటీటీలో తెలుగులో కూడా రిలీజ్ చేశారనుకోండి. కట్ చేస్తే జస్ట్ 100 రోజుల గ్యాప్లో మార్చి 19న ధురంధర్ 2 ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వాటిలో రిలీజ్ చేసి ఆడియన్స్ ఆ ఫస్ట్ పార్ట్ హిట్ నుండి బయటికి రాకముందే పార్ట్ 2తో కరెక్ట్ టైంకి పక్కా ప్లానింగ్తో దెబ్బకొట్టారు. ఇదే ఈ సినిమా సక్సెస్కి ఫస్ట్ రీజన్. రణవీర్ సింగ్ గురించి మాట్లాడాలి. ఈయన యాక్టింగ్ గురించి ఏం చెప్పాలి అసలు. హీ ఈజ్ అన్ అబ్సల్యూట్ బీస్ట్. అసలు ఆ కళ్ళలో కసి, యాక్షన్ సీక్వెన్సెస్లో అతను చూపించిన ఆవేశం చూస్తే సీట్లలో ఎవరు కూర్చోలేదు, అరుస్తూనే ఉన్నారు. ఇంకా ఒక పక్క ఎమోషనల్గా నడిపిస్తూ, ఇంకో పక్క ఎనిమీస్ని పడిపడుతుంటే థియేటర్స్లో పూనకలు వచ్చాయి కొన్ని సీన్స్కి అయితే. రణవీర్ సింగ్ కెరీర్లోనే ద బెస్ట్ మోస్ట్ వైలెంట్ పర్ఫార్మెన్స్ ఇది. ఒక యాక్షన్ మూవీ ఆడియన్స్కి ఎందుకు ఇంతలా కనెక్ట్ అవుతుందంటే మాత్రం అందులోని పవర్ఫుల్ హీరోయిజం ఎలివేషన్ వల్ల. డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ సినిమాలో యాక్షన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. మీకు తెలుసా, సెన్సార్ బోర్డ్ ఈ సినిమా హిందీ వెర్షన్కి ఏకంగా 21 కట్స్ చేసింది. అంతలా రా అండ్ బ్రూటల్ ఎపిసోడ్స్ థియేటర్లో చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. పక్కా ఏ సర్టిఫికేట్ రేంజ్లో వైలెన్స్ అయితే ఉంటుంది. కానీ తెలుగులో, తమిళ్లో మాత్రం కట్స్ లేకుండా రిలీజ్ అయింది అనే టాక్ అయితే ఉంది. అది ఎంతవరకు నిజమో నాకే తెలియదు. కానీ దాదాపు 4 గంటలంటే కొన్ని థియేటర్స్లో 3 షోలే వేస్తున్నారు. ఇంకా వికాస్ నవ్లాఖా సినిమాటోగ్రఫీ, కరాచీ అండర్ వరల్డ్ని చూపించిన విధానం కానీ, ఇక ఊచకోతకి శాశ్వత్ సచ్దేవ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే థియేటర్లో సౌండ్ సిస్టమ్స్ అయితే దద్దరిల్లిపోయినాయి. అసలు ఆడియన్స్కి ఈ బ్రూటల్ యాక్షనే ఒక మ్యాజిక్ లెక్కేసింది. సినిమాలో రణవీర్ సింగ్ ఒక్కరే కాదు హీరో, సపోర్టింగ్ క్యాస్ట్ కూడా అల్టిమేట్ ఉంది. ఆర్ మాధవన్ క్యారెక్టర్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. రియల్ లైఫ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ని గుర్తు తెచ్చేలా పాకిస్తాన్లో ఇండియన్ ఆపరేషన్స్ని తన బ్రెయిన్తో నడిపించే అజయ్ సన్యాల్ క్యారెక్టర్లో మాధవన్ యాక్టింగ్ అయితే అదిరిపోయింది. విలన్స్గా అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా అండ్ ఎస్పీ చౌదరిగా సంజయ్ దత్ వాళ్ళు స్క్రీన్ మీద పెద్ద వెయిట్ తీసుకొచ్చేసారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ రియల్ లైఫ్ ఇష్యూస్ని అంటే 26/11 అటాక్స్ని కమర్షియల్ యాక్షన్ డ్రామాకి చాలా క్లవర్గా వాడుకున్నారు. కొందరు దీనికి పొలిటికల్ యాంగిల్ ఇస్తున్నా సరే థియేటర్కి వెళ్ళే మాస్ ఆడియన్స్కి కావాల్సిన కంటెంట్ ఇవ్వడంలో మాత్రం డైరెక్టర్ 100% సక్సెస్ అయితే అయ్యారు. సో ఫైనల్గా ధురంధర్ 2 ఎందుకు అంత తోపు మూవీ అంటే మాత్రం ఇది జస్ట్ ఒక యాక్షన్ సినిమా కాదు, ఒక ఎమోషనల్ అగ్నిపర్వతం. ఆడియన్స్కి కావాల్సిన పర్ఫెక్ట్ మాస్ ఎలివేషన్స్, సీట్ ఎడ్జ్ థ్రిల్స్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ అన్నీ ఒకే ప్యాకేజ్లో కుదిరినాయి. కాబట్టి పాన్ ఇండియా వైడ్గా ఈ సినిమాకి వస్తున్న క్రేజ్ చూస్తుంటే ఇప్పటికైతే కలెక్షన్ సునామీ ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. చూద్దాం ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో. మరి నిజంగా అంత బాగుందా అంటే మాత్రం మీరు రా, రస్టిక్ అండ్ బ్రూటల్ యాక్షన్ మూవీస్ లవర్స్ అయితే మాత్రం ఎమోషన్తో కనెక్ట్ అయ్యే స్టోరీస్ ఇష్టపడితే ఈ సినిమాని థియేటర్లో అస్సలు మిస్ అవ్వకండి. ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ ఫర్ ఏ రీజన్. ఇది మన సంగతి. ధురంధర్ 2 రివ్యూ అండ్ అనాలిసిస్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది, ఏ సీన్ బాగా నచ్చింది కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి క్రేజీ డీప్ అనాలిసిస్లు, రివ్యూస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోకి ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బాయ్. జై హింద్.